మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నాగరాజు గారు, ఇంకా మార్కెట్ అంతే, ఎక్కువ పెట్టుబడులు పెట్టకండి, ఓన్లీ ఊజీకి ఫెర్టిలైజర్ స్ప్రే చేసుకొని పెట్టుబడులు అయినా వస్తాయేమో చూసుకోండి. అయినా మనకి అలవాటేగా, రేట్స్ పెరిగితే మొత్తం అందరూ టమోటానే, అదే రేట్స్ తగ్గితే దానిపైన ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే మనతో టమోటా ఆడుకుంటుంది. బట్ అయినా టమోటా బొమ్మాలి, నిన్ను వదలం, నెక్స్ట్ ఇయర్ నీ కథ చూస్తాం, జై టమోటా ఫార్మర్స్. ధరలపైన టమాటాలు వేస్తారు, లేకపోతే దానిపైన ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే టమోటా మన జీవితాలతో ఆడుకుంటుంది. ఏదేమైనా ఇప్పుడు ధరలు తగ్గాయి, అయినా నిన్ను టమోటాని వదలం బొమ్మాలి, నెక్స్ట్ ఇయర్ నీ కథ చూస్తామంటూ నాగరాజు కామెంట్ పెట్టారు. అన్న సైదన్న, నన్ను జగన్మోహన్ గారు ఏదో కామెంట్ పెట్టారు, అర్థం కావడం లేదు. ఇక రామాంజనేయ గారు, హాయ్ అన్న, హాయ్ తమ్ముడు, మదనపల్లి మాలిక్ బండికి డిసెంబర్లో టమోటాలు తీసుకొస్తాం, నీతో ఒక్క ఫోటో ప్లీజ్ అన్న. తప్పకుండా రామాంజనేయులు తీసుకుందాం, లంచ్ కూడా చేద్దాం. ఆయన మరొక అనిపెట్టారు, హాయ్ అన్న, బాగున్నారా? బాగున్నాను తమ్ముడు. అందరూ అడిగేది నేను కూడా అడుగుతున్నాను, డిసెంబర్ రేట్లు ఎలా ఉంటాయి? ప్లీజ్ 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 అన్న, ఒక్కసారి నీ నోటించి ఏదైనా చెప్పు, పర్వాలేదు. 5 ఎకరాల తోట ఇప్పుడు లేదు, ఇలా నెంబర్ 1గా ఉంది తోట, ప్లీజ్ అన్న ఒక్కసారి నీ నోట. రామాంజనేయులు గారు, గత 3-4 రోజులు టమాటా ధరలు బాగా అనడం లేదు. నేను కలకడలో టాప్ అండ్ టాప్ 200 రూపాయలు, కేవలం కొన్ని లాట్లు మాత్రం 240, ఇవాళైతే 300 రూపాయలు. మదనపల్లి కూడా నిన్నటితో పోలిస్తే ఇవాళ వేలంపాటలు వేగం పెరిగింది. ధరలు నిన్నటితో పోలిస్తే పర్వాలేదు. ఇక అంగళ్ళు మార్కెట్ అయితే నిన్నటికి వాటికి సంబంధం లేని విధంగా ధరలు వెళ్ళాయి. ధరలు అయితే బాగానే వెళ్ళాయి, పర్వాలేదు. 2 పైన పోలిస్తే ఒక 60-100 రూపాయలు ధర ఎక్కువగానే వెళ్ళిందన్న చాలామంది అన్నదాలు చెప్తున్నారు. ఎండలు విపరీతంగా ఉన్నాయి, అందుకే తోటలు తొందరగా, కాయలు తొందరగా ఆగిపోతున్నాయి. తోటల యొక్క ఆరోగ్య స్థితి ముందు మారి లేదు, తోటలంతా పెద్ద ఆరోగ్యంగా లేవు. 4-5 కట్టింగ్లు కూడా టమాటాలు అయిపోతుంటున్నారు. మీ తోట అయితే బాగుందని పెట్టారు, దేవుడి దయ వల్ల తోట బాగా చూసుకోండి. టమోటా ధరలలో హెచ్చుతగ్గులు మామూలు అన్నా, ధర తగ్గిందని కుంగిపోకూడదు, పెరిగిందని ఒక్కసారిగా పొంగిపోకూడదు. మొత్తం మీద నేను మీకు ఇచ్చే సలహా ఒకటి, ఇదివరకు అన్నదాత చెప్పడం జరిగింది, ఊజీకి మాత్రం మందు కొట్టడం. రెండోది, ధరలు పెరిగితే అన్నదాతలు తోటల మీద విపరీతమైన పెట్టుబడులు పెడుతున్నారు, అవసరానికి మించి ఖర్చు చేస్తున్నారు. అది మాత్రం చేయొద్దండి. ఎంత మేరకు అవసరమో అంత మేరకు ఖర్చు పెట్టండి. ధరలు ఉంటాయన్న గ్యారంటీ మనకు కలిగిన రోజు కానీ, ఒకవేళ నేను ఎప్పుడైనా చెప్పినా, నేను కానీ మరొక ఎవరైనా చెప్పితే మీకు నమ్మకం కుదిరితే అప్పుడు అదనపు ఖర్చులు చేయండి, కానీ అనవసరమైన ఖర్చులు మాత్రం పెట్టద్దు. ఇక మనం మరొక ఆవిడ పరిశీలిస్తే, సమ్ ఆఫ్ ద యూట్యూబర్స్ డెస్ట్రాయిడ్ టమోటా ఫార్మర్స్ లైఫ్, శివప్రసాద్. కొంతమంది యూట్యూబర్లు రైతుల జీవితాలను నాశనం చేస్తున్న కామెంట్ పెట్టారు. శివప్రసాద్ గారు ఎందుకు ఈ కామెంట్ పెట్టారో నాకైతే తెలుసు, బట్ నేను దగ్గర చెప్పదలుచుకోలేదు. సుప్రసాద్ గారు మళ్ళీ మరొక కామెంట్ పెట్టారు, గ్రౌండ్ నట్ ఈ సూపర్ నౌ టమోటా టాటా టాటా. గుడ్ మార్నింగ్ నాగభూషణ్ గారు, మీకు కూడా శుభోదయం అన్న. ఇక మనం మరొక కామెంట్ని పరిశీలిస్తే, అనంతనే రమేష్ గారు, మొన్న కొన్ని రోజులు రేటు ఉండడం వల్ల ఎవరు బాగుపడ్డారంటే ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు, మందుల కంపెనీలు అనవసరమైన పెట్టుబడి పెట్టి డబ్బులు బొక్క పెట్టుకున్నారు రైతులు. నేను అదే చెబుతున్నానన్నా, ధరలు పెరుగుతాయని చెప్పి అదనపు ఖర్చులు చేస్తున్నారు, దయచేసి దాన్ని మానేయండి. ఇంకా ఆయన మరొక కామెంట్ కూడా పెట్టారు, తమిళనాడు భారీ వరదలు వచ్చి పంట బాగా డ్యామేజ్ అయితే ధరలు పెరగొచ్చు, కానీ తమిళనాడు పంట డ్యామేజ్ అవ్వకపోతే రేట్లు పెరిగే ఛాన్స్ లేదు. రేట్లు తగ్గితే దానికి వ్యాపారస్తులు బాధ్యులు ఎలా అవుతారు? రేటు ఉంటేనే వ్యాపారికి కూడా లాభాలు ఉంటాయి. డౌన్లో వ్యాపారికి లాభం ఉండదు, మండీ వాళ్ళకు లాభాలు ఉండవు. అనంతనే రమేష్ గారు చాలా చక్కటి కామెంట్ పెట్టారు. వ్యాపారస్తులతో అందరి తరపున, మండీ జమాత కూడా మీకు 100 కోటి వందనాలు. అశోక్ గారు, ఫస్ట్ లైక్ అండ్ వ్యూ. థ్యాంక్ యూ అన్న. టమోటా పెట్టకండి ఫార్మర్స్, ఎప్పటికీ చచ్చిపోయారు, ఇంకా ఎందుకు చస్తారు? దీనమ్మ జీవితం, దీని బతికే అంత. రాంబాబు గారు, ఈ సంవత్సరం అంతా టమోటా పంట పెట్టి అన్నదాతలందరికీ దేవుడి వల్ల అంతా మంచి జరిగింది. ఇక కేవలం 1.5 నెలల సమయం మాత్రం ముందే దేవుడు అనుకూలించాలి, కరుణించాలి. ఈ సంవత్సరం టమోటా పంట చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకన్నా ఎంతగా ఆవేదన చెందుతారు? ఇంకా సమయం ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో. తక్షణంలో యూరియా నీళ్లు తప్ప ఇంకేమీ లేదు, కాయ మచ్చ వస్తుంది. శ్రీనివాసరెడ్డి గారు,
సుధా గారు ఇంకా ఏమీ చేయలేము. మొలకల చెరువు ఎప్పుడు బెస్ట్ రేట్స్లో ఎంపీలో ఉన్న టాప్ 600, అదే మొలకల చెరువులో 620 టాప్. ఇది బెస్ట్ మార్కెట్. ఏదైనా మీలాంటి వ్యాపారస్తులు బతుకుతున్నారు అంతే, రైతులు మాత్రం బతకడం లేదు అన్న. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వ్యాపారం చేసే వాళ్ళు బాగుండాలి, పంట పెట్టే రైతులు బాగుండాలి, అందరూ బాగుండాలి, మనం బాగుంటామన్నా. నవంబర్ డిసెంబర్ మంత్ రేట్స్ ఉండవు జగదీశ్వర రెడ్డి గారు. నేనైతే ఈ కామెంట్ ఏకీభవించను. ధరలు ఉండవని ఎవరు ఘంటాపథంగా గ్యారంటీగా చెప్పలేరు. టమోటాలు ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అవుట్ స్టేట్స్లో బాగానే వెళ్తున్నాయి రేట్స్. ఎంపీఎల్, అంగళ్ళు, మొలకల చెరువులు హెవీగా మోసం చేస్తున్నారు అన్న ఫార్మర్స్ని. అవుట్ స్టేట్స్లో రేట్స్ వెళ్తున్నాయంటే అది ఎక్స్పోర్ట్ కాదన్న. అక్కడక్కడ టమాటాలు అక్కడ అమ్మేస్తున్నారు. మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి. రవాణా ఇప్పుడు మీరు కూడా టమోటాలు మార్కెట్ తీసుకురావాలంటే బాడుగా క్రేట్ 20-30 కట్టాలి, ఇక్కడికి తేవాలి. వ్యాపారస్తులు కూడా టమోటా బయట పంపించాలంటే బాడుగా ఉంటుంది. ఢిల్లీకి పంపాలంటే ఒక క్రేట్ పైన 150 రూపాయలు కిరాయి ఉంటుంది అన్న. అక్కడ లోకల్ టమాటా బాగానే పెడుతుంటే మనం ఇక్కడి టమాటాలు అంటే లెక్కలు వేసుకోండి మీరే. ఇక కృష్ణ గారు పీపల్లి మార్కెట్లో కృష్ణ గారు జాక్పాట్ సమస్యలు లేవనెత్తారన్నా. నేను గతంలో మీతో ఫోన్లో మాట్లాడాలనుకుంటున్నాను. జాక్పాట్లు వేయడం వేయకపోవడం అది రైతు ఇష్టమన్నా. జాక్పాట్ వద్దంటే ఏ మండి వాళ్ళు జాక్పాట్ పెట్టారు. కానీ జాక్పాట్ పెట్టి ఇలాంటి ధర బాగా వెళ్ళి జాక్పాట్లు ఇలాంటి ధర తగ్గితే అదే రైతు మళ్ళీ జాక్పాట్లు పెట్టమని అడుగుతున్నారు. టోటల్గా ఉంచాలా వద్దన్నది మీ చేతులు ఉంటుందన్న. యూట్యూబర్ చెప్పండి అంతా నిజం, యూట్యూబర్ చెప్పేదంతా నిజం అయిపోవు. టమోటా రేట్స్ ఎప్పుడు వస్తాయో ఆ దేవుడికి తెలియాలి. మాధవ కృష్ణ గారు, ఇది వాస్తవం. ఐ ఆమ్ సేయింగ్ టు మదనపల్లి సరౌండింగ్ ఫార్మర్స్, I came to know that Traf Sayed Shatajanna YouTube channel, you people are bring tomatoes to the market before grading work done. మదనపల్లి పరిసర ప్రాంతాల అన్నదాతలకు రామచ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు టమాటాలు మాట తీసుకొచ్చే ముందే తోటల దగ్గర గ్రేడింగ్ తీసుకొని రమ్మంటున్నారు. బట్ మదనపల్లి మార్కెట్లో అది అసాధ్యం. ఇక్కడ సంవత్సరాల పాటు ఇది అలవాటైపోయింది. ఇక్కడ టమాటా ఫిల్టర్ చేయడానికి మహిళా కార్మికులు ఉన్నారు. రైతులు కూడా తోటల్లో ఎలా టమాటాలు తీసి క్రేటర్లు వేస్తారో మొత్తం పొడికాయలు, ఊచి, మచ్చ అన్నీ కలిపి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాతనే కాయలు ఫిల్టర్ చేస్తున్నారు. కోలార్లాగా ఇక్కడ తోటల దగ్గర గ్రేడింగ్ చేసుకొని రావడం ఇక్కడ కుదరని పని. అది జరుగుతుందని నేనైతే అనుకోవడం లేదు. ఇది ఈరోజు మీ కామెంట్ ఉన్న సమాధానం కార్యక్రమం. మొత్తం మీదైతే ధరలు తగ్గాయని అన్నదాతలందరూ ఆందోళన చెందుతున్నారు. టమోటా పంట వద్దంటున్నారు. వేరుశనగ నీకు స్వాగతం, టమోటా నీకు టాటా, టమోటా నీకు వేయొద్దండి, ఇప్పటికే సగం చచ్చిపోయారు, ఇంకా చనిపోతారని చాలా కామెంట్లు వస్తున్నాయి. అన్నా నిన్న మొన్న టమాటా ధర తగ్గింది, రేపటి నుంచి ధర కాస్త పెరగవచ్చని నాకు అనిపిస్తుంది. మదనపల్లి మార్కెట్లో ప్రస్తుతం నేను ఇక్కడే ఉన్నాను. దిగుమతి తగ్గింది, ధరలు తగ్గాయని ఒక్కసారి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధరలు తగ్గినా పెరిగినా దానికి వారం సమయం ఉంది. ఏదేమైనా 2024 సంవత్సరం కేవలం ఇక 45 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 45 రోజులు కూడా టమోటా ధరలు బాగా వెళ్ళి ఈ సంవత్సరం అన్నదాతలందరూ టమోటా పండించిన రైతులందరూ సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.